అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ను ఏకాకిగా చేస్తూ ఒత్తిడి చేయడంలో భారత్ పైచేయి సాధించింది. భారత్ చేస్తున్న ఒత్తిడికి ఎట్టకేలకు పాకిస్తాన్ తలొగ్గింది. దీంతో భారత పైలట్ విక్రమ్ అభినందన్ వర్ధమాన్ను విడుదల చేయడానికి దాయాది అంగీకరించింది. ఇవాళ అభినందన్ను విడుదల చేస్తున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. ఈ మేరకు ఆ దేశ పార్లమెంట్లో ఆయన ప్రకటన చేశారు. శాంతి చర్యల్లో భాగంగానే అభినందన్ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ చేతుల్లో బందీ అయిన భారత సాహస పైలట్ అభినందన్ వర్ధమాన్ విడుదల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించాయి. ఐక్యరాజ్యసమితి నీడలో భారత్ తీసుకొచ్చిన దౌత్యపరమైన ఒత్తిడితో పాక్ దిగొచ్చింది. భారత పైలట్ అభినందన్ను విడుదల చేయడానికి అంగీకరించింది. ఇవాళ పట్టుబడిన పైలట్ అభినందన్ను విడుదల చేస్తామంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. పాకిస్తాన్ పార్లమెంట్ వేదికగా ఆయన ఈ ప్రకటన చేశారు. శాంతిని కోరుకుంటూ అభినందన్ను విడుదల చేస్తున్నట్టు ఇమ్రాన్ ప్రకటించగానే పాక్ పార్లమెంట్ సభ్యులంతా బల్లలు చరుస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. हिंदुस्तान का पायलट हमने पकड़ा हुआ है. हम एज ए पीस जेस्टर हम उसको कल रिहा करने लगे हैं हिंदुस्तान को वापस. జమ్మూ కాశ్మీర్లోని సైనిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించిన పాకిస్తాన్ వైమానిక దళాన్ని తిప్పికొట్టే క్రమంలో ఐఏఎఫ్కి చెందిన MiG-21 యుద్ధ విమానం ఒకటి పాక్ భూభాగంలో కూలిపోయింది. పాక్ విమానాన్ని తిప్పికొట్టిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను పాకిస్తాన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్కు చెందిన F-16 విమానాన్ని కూడా ఐఏఎఫ్ కూల్చివేసింది. ఆ తర్వాత భారత పైలట్ను అదుపులోకి తీసుకోవడం, ఆయన పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించడంపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ను విడుదల చేయాలని భారత్ పాకిస్తాన్పై ఒత్తిడి తీసుకొచ్చింది. అంతర్జాతీయ నిబంధనల్ని ఉల్లంఘించి గాయపడ్డ జవాన్ను వీడియోలో చిత్రీకరించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు బుధవారం పాక్ డిప్యూటీ హైకమిషనర్ సయ్యద్ హైదర్ షాను పిలిపించుకుని విదేశాంగ శాఖ తమ నిరసన తెలిపింది. జాతీయ భద్రతా విషయంలో కఠిన నిర్ణయాత్మక చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని తేల్చి చెప్పింది. అభినందన్ విడుదల విషయంలో పాక్తో ఎలాంటి చర్చలు కానీ ఒప్పందాలు కానీ ఉండబోవని కేంద్రం స్పష్టం చేసింది. అభినందన్ విషయంలో కాందహార్ విమానం హైజాక్ ఘటన తరహాలో ఇచ్చిపుచ్చుకునేవి ఏవీ ఉండబోవని తేల్చి చెప్పింది. మరోవైపు ఐక్యరాజ్య సమితిలో పాక్పై ఒత్తిడి తీసుకొచ్చింది. అంతర్జాతీయ సమాజంలో పాక్ను ఏకాకి చేసింది. దీంతో మేల్కొన్న పాక్ అభినందన్ను విడుదల చేయడానికి ముందుకొచ్చింది. మరికొద్ది గంటల్లో అభినందన్ విడుదల కానున్నారు.